హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ YUMMS. ఇవాళ వీడియోలో పీనట్ ప్రోటీన్ బుల్లెట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉండే స్వీట్ లాంటిది అనుకోండి. అలాగే ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. పైగా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అండ్ హెల్దీ కూడా. సో ఈ ప్రోటీన్ బుల్లెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వేయించి పౌడర్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ని వేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది, అలాగే చాలా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. సో ఇది మన బాడీకి చాలా అవసరం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని వేసుకోవాలండి. దీన్ని కనుక మీరు మీ పిల్లలకి చేసి పెడుతుంటే తప్పక వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిలో చాలా హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న సెలీనియం ఎంజైమ్ వల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో అప్పుడప్పుడు దీన్ని తప్పక వాడుకోండి. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పీనట్ బటర్ ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ పీనట్ బటర్ అండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి రెఫర్ చేయండి. అయితే దీన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకే డైలీ తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ లోకి మారిపోతుంది. అలాగే మీకు తెలుసు కదా, దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. డైట్ చేసే వాళ్ళు, జిమ్ కి వెళ్లే వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. వీటి తర్వాత కొంచెం టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక పిండి ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఒకవేళ మీకు పిండి లూజ్ గా అనిపిస్తే ఫ్లాక్సీడ్ పౌడర్, ఎండు కొబ్బరిని కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంటే మనకి షేప్స్ లోకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇలా 2 రోల్స్ చేసుకోవాలి. ఇలా మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా రోల్ చేసుకొని దీన్ని 2 ఇంచెస్ లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని బుల్లెట్ షేప్స్ లోకి మౌల్డ్ చేసుకొని పెట్టుకోండి. వీటి షేప్స్ ఇలాగనే చేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన షేప్స్ లోకి మౌల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిల్క్ పౌడర్ లోకి ఇలా డొర్లించి బాగా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ తోటి పీనట్ బుల్లెట్స్ మరింత టేస్టీగా మారుతాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటి మీద మెల్టెడ్ చాక్లెట్ తోటి ఇలా డిజైన్స్ వేసుకోండి. సో టేస్టీ అండ్ హెల్దీ పీనట్ ప్రోటీన్ బుల్లెట్స్ రెడీ అయిపోయాయి. మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఈ పీనట్ ప్రోటీన్ బుల్లెట్స్ 2 తింటే చాలండి, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇంత యూస్ఫుల్ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.